సినీ నటులు ప్రకాష్ రాజ్ బండ్ల గణేష్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన ప్రకాష్ రాజ్ పరోక్షంగా సెటైర్లు వేశారు. మీరొస్తామంటే మేము వద్దంటామా, రండి దొరగారు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా పోటీ చేస్తారా చెప్పి రావాలని వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ కు నిర్మాత బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ ను ప్రశ్నించడానికి మీరెవరంటూ ఘాటు విమర్శలు చేశారు. అసలు నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడవాడివా అంటూ ఫైర్ అయ్యారు. నీ ఊరేది, నీ కథ ఏంటని ప్రశ్నించారు బండ్ల గణేష్. మీకు పని లేకపోతే చూసుకోవాలని, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వద్దని హెచ్చరించారు. ముందు అడ్రస్ నువ్వు తెలుసుకోవాలని, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయాలంటూ విమర్శలు గుప్పించారు బండ్ల గణేష్. సో ప్రకాష్ రాజ్ ట్వీట్ కి బండ్ల గణేష్ కూడా రీట్వీట్ చేశారు. సో మనం చూస్తూ ఉన్నాము ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్ మధ్య జరిగినటువంటి ఆ ట్వీట్స్ కి సంబంధించిన విషయం. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రకాష్ రాజ్ పెట్టినటువంటి ట్వీట్ పైన బండ్ల గణేష్ రెస్పాండ్ అయ్యారు. చాలా తీవ్రంగా కూడా ప్రకాష్ రాజ్ పైన విరుచుకుపడ్డారు ఆయన ట్వీట్ రూపంలో. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్. సంజయ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇంకా దుమారం కొనసాగుతూ ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో మీడియా సమావేశంలో ప్రకటించిన దానిపైన విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మీరు వస్తానంటే మేము వద్దంటామా అంటూ ఆయన సెటైరికల్ గా ఆయన ట్వీట్ చేశారు. అదేవిధంగా ఉత్తినే వస్తున్నారా అని చెప్పేసి ఆయన పొత్తుతో వస్తున్నారా అనే విషయం ముందుగా తేల్చండి దొరగారు అని చెప్పేసి ఆయన చాలా సెటైరికల్ గా ట్వీట్ చేసిన అంశం పైన చాలా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో జనసేన నటుడు జనసేన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ పరోక్షంగా సెటైర్లు వేయటం పట్ల మా నిర్మాత, సినీ నిర్మాత, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్నటువంటి బండ్ల గణేష్ దీనిపైన చాలా తీవ్రమైన పదజాలంతో, చాలా ఘాటైన పదాలతో ఆయన రీట్వీట్ చేశారు. ఆయన చేసినటువంటి ట్వీట్ చాలా అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆయన చేసినటువంటి ట్వీట్ ఈరోజు చర్చనీయాంశంగా జరుగుతుంది. ఒకవైపు ప్రకాష్ రాజ్, మరొక వైపు బండ్ల గణేష్ ఇద్దరి మధ్య ట్వీట్ల హోరు కొనసాగుతుంది. ఇది ట్రెండింగ్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే నువ్వు తమిళోడివా, అసలు నీకెందుకు ఇక్కడ రాజకీయాలతో, నువ్వు ప్రతి దాంట్లో ఏలుడు పెట్టడానికి నీవెవరు, నీకు సంబంధం ఏంటి, అసలు నీ కథ ఏంటి, నీ ఊరెక్కడా, నీ వాడెక్కడా, నీకిక్కడ ఉన్నటువంటి అంశాలతో నీకు సంబంధం ఏంటి అని చెప్పేసి బండ్ల గణేష్ తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయన రీట్వీట్ చేశారు. నీ ఊరు ఏది, నీ కథ ఏంటి, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలాగా ఫీల్ అవ్వకు అని చెప్పేసి బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ను ఉద్దేశిస్తూ ఆయన రీట్వీట్ చేశారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి తెలంగాణలో జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందనేటటువంటి అంశం గురించి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సినిమా రంగంలో ఉన్నటువంటి ఇద్దరు ప్రముఖులు ట్వీట్ మీద ట్వీట్ చేస్తా ఉన్నారు. ఇద్దరి మధ్య ఈ ట్వీట్ల వారు నడుస్తా ఉంది. ఇది ఎంతవరకు వెళ్ళుద్ది, అసలు దీని ఆంతర్యం ఏమిటి, అసలు దీనికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, దీనికి ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు ఈ విధమైనటువంటి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారనే గురించి కూడా ఈ రోజు రాజకీయ వర్గాలు అన్ని వర్గాల్లో కూడా ప్రకాష్ రాజ్ ఇలాంటి పొలిటికల్ విమర్శలు చేయడం కొత్త ఏం కాదు. గతంలో కూడా ఆయన ఇలానే ఇన్వాల్వ్ అయ్యి పొలిటికల్ విమర్శలు చేశారు. అప్పుడు ఆయన పైన కూడా ప్రతిదాడికి సంబంధించి పొలిటికల్ గా ఎలా వచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ రీసెంట్ పాలిటిక్స్కి సంబంధించి మళ్ళీ ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. అందులో భాగంగానే ఈ యాక్షన్ రియాక్షన్స్ అనేవి కొనసాగుతున్నాయి అని అనుకోవచ్చా? దీని ఇంపాక్ట్ అసలు ఎంతవరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి? తప్పకుండా సంజయ్, పవన్ కళ్యాణ్ బీజేపీతో అనుసంధానంగా ఉన్నారు.
ప్రకాష్ రాజ్ బీజేపీకి వ్యతిరేకంగా ఆయన అనేక రకాల సందర్భాల్లో జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చర్యల పట్ల జస్ట్ ఆస్కింగ్ అనేటటువంటి ట్యాగ్ లైన్ తో ఆయన అనేక సందర్భాల్లో ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో అనుసంధానమై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందనేటటువంటి అంశం గురించి కూడా ప్రకటించిన తర్వాత జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఆయన సెటైరికల్ గా మీరు వస్తారంటే మేము వద్దంటామా, రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా అనేటటువంటి అంశం గురించి ఆయన ట్వీట్ చేశారు. అంటే తెలంగాణలో బీజేపీతో కలిసి వస్తారా, వేరుగా సింగిల్ గా వస్తారనే అంశం గురించి ఆయన ప్రశ్నించారు. దీనిపైన బండ్ల గణేష్ తీవ్రంగా పవన్ కళ్యాణ్ చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ గా ఉన్నటువంటి బండ్ల గణేష్ తీవ్ర పదజాలంతో తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇది చర్చనీయాంశంగా మారింది. సంజయ్. రైట్ జయరాజ్.